అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో పోలీస్ సిబ్బంది, DW, ICS సిబ్బంది, జిల్లాధికారులు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన జగిత్యాల జిల్లాలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్నట్టు అందరికీ నా పేరు నా నమస్కారాలు. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టిల్లు ప్రపంచంలోనే, కానీ దురదృష్టవశాత్తు ఈ మాదక ద్రవ్యాలు అనేది మన భారతదేశ సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి దానిలో ఉచ్చులో పడిపోయి ప్రత్యేకంగా యువత వాటికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవన శైలి, వాళ్ళ పేరెంట్స్కి, సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కొన్ని ఇష్యూస్లో, క్రైమ్స్లో కానీ వీటిల్లో పార్టిసిపేట్ చేయడం చాలా దురదృష్టకరము. ఈరోజు ఇది ఒక ర్యాలీ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేస్తున్నాం. అది ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ భాగంగా ఒక ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్, అవేర్నెస్ అగేన్స్ట్ ది డ్రగ్ అబ్యూస్ చేయడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ఈ ప్రజలు అందరూ, మీడియా మిత్రులు అందరూ ఒక పార్ట్ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎఫర్ట్స్ ఈ స్టేట్కి డ్రగ్ ఫ్రీ చేయడానికి ఉంది.